హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టెంపోరల్ పిన్సర్ మూమెంట్. టెనెట్ మూవీ చూస్తున్నప్పుడు చాలా మందికి అసలు టెంపోరల్ పిన్సర్ మూమెంట్ అంటే ఏంటో తెలియదు. ఇన్ఫాక్ట్ నాకు కూడా తెలియదు. నేను కూడా దాని గురించి సెర్చ్ చేసి తెలుసుకున్నా. సో ఈ వీడియోలో టెంపోరల్ పిన్సర్ మూమెంట్ గురించి నాకు తెలిసింది, నేను తెలుసుకున్నది మీతో షేర్ చేసుకోబోతున్నా. దానికంటే ముందు నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యు నాట్ సబ్స్క్రైబ్డ్ యెట్. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. టెంపోరల్ పిన్సర్ మూమెంట్ గురించి తెలుసుకునే ముందు పిన్సర్ మూమెంట్ గురించి తెలుసుకోవాలి. పిన్సర్ మూమెంట్ అంటే మన అపోనెంట్ పైన రెండు డైరెక్షన్స్ నుంచి అటాక్ చేయడం. మేబీ ఈ పిన్సర్ మూమెంట్ ని స్పేస్ లో యూజ్ చేస్తారనుకుంటా. అందుకే ఐవ్స్ ప్రొటాగనిస్ట్ తో వాళ్ళు పిన్సర్ మూమెంట్ ని రన్ చేస్తున్నారు, బట్ స్పేస్ లో కాదు, టైమ్ లో అని అంటాడు. సో స్పేస్ లో అపోనెంట్ పైన టూ సైడ్స్ నుంచి అటాక్ చేస్తే అది పిన్సర్ మూమెంట్. అదే అపోనెంట్ పైన టైమ్ లో టూ సైడ్స్ నుంచి అటాక్ చేస్తే అది టెంపోరల్ పిన్సర్ మూమెంట్. టెంపోరల్ అంటేనే రిలేటెడ్ టు టైం అన్నట్టు. ఇప్పుడు ప్రొటాగనిస్ట్ కి పిన్సర్ మూమెంట్ గురించి తెలుసు కాబట్టి ఐవ్స్ చెప్పగానే అర్థమైపోతుంది. బట్ మూవీ చూస్తున్న ఆడియన్స్ కి అయితే అదేంటో తెలియదుగా. అండ్ మూవీలో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఆర్ డీటెయిలింగ్ కూడా ఉండదు. ఇలాంటివి ఈ మూవీలో చాలా ఉంటాయి. సో దట్ మేక్స్ దిస్ మూవీ మోర్ కాంప్లికేటెడ్. సో టెంపోరల్ పిన్సర్ మూమెంట్ మీన్స్ మన అపోనెంట్ పైన టైంలో టూ సైడ్స్ నుంచి అటాక్ చేయడం. సో ఇలాంటి అటాక్ ని ప్లాన్ చేయడానికి ఒక స్పెసిఫిక్ పాయింట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దాన్నే టెనెట్ లో హైపో సెంటర్ అని అంటారు. ఇలాంటి అటాక్ లో టూ టీమ్స్ ఉంటాయి. ఒక టీం ఆ హైపో సెంటర్ వరకు ఫార్వర్డ్ గా ట్రావెల్ చేస్తుంది, ఇంకో టీం ఆ హైపో సెంటర్ నుంచి రివర్స్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంది. సో టెనెట్ క్లైమాక్స్ లో రెడ్ టీం ఫార్వర్డ్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంది అండ్ బ్లూ టీం రివర్స్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంది. బట్ రెండు టీమ్స్ ఆ అటాక్ లో సైమల్టేనియస్లీ ఒకేసారి పార్టిసిపేట్ చేస్తాయి. దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, ఏ టీం అయితే టైంలో రివర్స్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుందో వాళ్ళకి ముందు వచ్చే డేంజర్స్ అండ్ అటాక్స్ గురించి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో రివర్స్ టీమ్ ఆ రాబోయే అటాక్స్ అండ్ డేంజర్స్ గురించి ఫార్వర్డ్ టీమ్ కి ఇన్ఫార్మ్ చేయొచ్చు. టెనెట్ లో క్లైమాక్స్ మొత్తం టెంపోరల్ పిన్సర్ మూమెంటే ఉంటుంది. అయితే క్లైమాక్సే కాకుండా ఈ మూవీలో ఇంకా కొన్ని టెంపోరల్ పిన్సర్ మూమెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. మనం ఈ మూవీలో టెంపోరల్ పిన్సర్ మూమెంట్ ని ఫస్ట్ టైం ఆ కార్ చేస్ సీక్వెన్స్ దగ్గరే చూస్తాం. ఆ సీక్వెన్స్ ముందు సేటర్ తన మనిషితో అక్కడేం జరుగుతుందో యాజ్ ఇట్ ఈస్ నాకు చెప్పు అని అంటాడు. ప్రొటాగనిస్ట్ అండ్ నీల్ అల్గారిథం ని దక్కించుకున్నాక సేటర్ ఇన్వర్ట్ అయి వస్తాడు. అక్కడ సేటర్ అండ్ సేటర్ డ్రైవర్ మాత్రమే ఇన్వర్ట్ అయి ఉంటారు. క్యాట్ నార్మల్ గానే ఉంటుంది బికాజ్ ఆమె మాస్క్ పెట్టుకోదు. అయితే ఒక పడిపోయిన కార్ మళ్ళీ లేచి ఇన్వర్టెడ్ సేటర్ కార్ అండ్ ప్రొటాగనిస్ట్ కార్ మధ్యలోకి వచ్చి రివర్స్ డైరెక్షన్ లో వెళ్తుంది. సో ఆ కార్ కూడా ఇన్వర్టెడే. అప్పుడు ఇన్వర్టెడ్ సేటర్ క్యాట్ ని చంపేస్తా అని బెదిరించడంతో ప్రొటాగనిస్ట్ ఎంటీ కేస్ ని ఇన్వర్టెడ్ సేటర్ కి ఇచ్చి అల్గోరిథం ని ఆ ఇన్వర్టెడ్ కార్ లోకి విసిరేస్తాడు. అప్పుడు ఇన్వర్టెడ్ సేటర్ అండ్ డ్రైవర్ ఇంకో కార్ లోకి షిఫ్ట్ అయిపోతారు. ఇప్పుడు ప్రొటాగనిస్ట్ క్యాట్ ని కాపాడేస్తాడు. అయితే సేటర్ టెంపోరల్ పిన్సర్ మూమెంట్ ని రన్ చేయడంతో ప్రొటాగనిస్ట్ అతనికి ఎంటీ కేస్ ఇచ్చాడని తెలిసిపోతుంది. అప్పుడు ఇన్వర్టెడ్ సేటర్ ఈ మ్యాటర్ ని ఫార్వర్డ్ సేటర్ కి ఇన్ఫార్మ్ చేస్తాడు. అండ్ అప్పుడు ఫార్వర్డ్ సేటర్ తన మనుషులతో ప్రొటాగనిస్ట్ పైన అటాక్ చేయించి ఆ టర్న్ స్టైల్ మెషిన్ ఉన్న ప్లేస్ కి తీసుకువస్తాడు. ఇన్వర్ట్ అయిన మనుషుల మాటలు నార్మల్ మనుషులకి రివర్స్ లో వినిపిస్తాయి. సో అందుకే ఇన్వర్టెడ్ సేటర్ తన ఇన్వర్టెడ్ మాటలు ప్రొటాగనిస్ట్ కి అర్థం అవ్వడానికి ఒక మెషిన్ ని యూజ్ చేస్తాడు. అయితే ఆ తర్వాత సేటర్ క్యాట్ ని ఇన్వర్టెడ్ బుల్లెట్ తో షూట్ చేయడం అండ్ ప్రొటాగనిస్ట్ ఆ అల్గోరిథం BMW కార్ లో ఉందని అబద్ధం చెప్పడం, ఆ తర్వాత నీల్ వచ్చి ప్రొటాగనిస్ట్ ని కాపాడడం అండ్ క్యాట్ ని కాపాడడానికి అక్కడున్న వాళ్ళందరూ ఇన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రొటాగనిస్ట్ క్యాట్ ని కాపాడడానికి ఆ కార్ చేస్ జరిగిన ప్లేస్ అండ్ టైం కి వెళ్లాలని అనుకుంటాడు. సో ఆ కార్ చేస్ సీక్వెన్స్ లో ప్రొటాగనిస్ట్ అండ్ ఇన్వర్టెడ్ సేటర్ మధ్యలోకి వచ్చిన ఇన్వర్టెడ్ కార్ ని ఇన్వర్టెడ్ ప్రొటాగనిస్టే డ్రైవ్ చేస్తుంటాడు. సో మన ప్రొటాగనిస్ట్ తన ఓన్ టెంపోరల్ పిన్సర్ మూమెంట్ రన్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. అయితే ఇన్వర్టెడ్ సేటర్ ఇన్వర్టెడ్ ప్రొటాగనిస్ట్ ని చూసేస్తాడు అండ్ ఇన్వర్టెడ్ ప్రొటాగనిస్ట్ తన ఓన్ గా టెంపోరల్ పిన్సర్ మూమెంట్ ని క్రియేట్ చేస్తున్నాడని ఇన్వర్టెడ్ సేటర్ కి అర్థమైపోతుంది. సో ఇన్వర్టెడ్ సేటర్ ఆ ఇన్వర్టెడ్ కార్ కి డాష్ ఇచ్చి అందులో ఉన్న ఆ అల్గోరిథం ని తీసుకొని ఆ కార్ ని బ్లాస్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే అట్మాస్ఫియర్ రివర్స్ బిహేవియర్ వల్ల ఇన్వర్టెడ్ ప్రొటాగనిస్ట్ బ్రతికేస్తాడు. అయితే మనం అనుకుంటున్నట్టు సేటర్ కి ఆ క్రాష్ అయిన కార్ లో ఆ అల్గోరిథం దొరకలేదు. ఆ కార్ చేస్ సీక్వెన్స్ ని రివర్స్ లో కరెక్ట్ గా చూస్తే ఆ అల్గోరిథం ఇన్వర్టెడ్ ప్రొటాగనిస్ట్ కార్ నుంచి నార్మల్ ప్రొటాగనిస్ట్ కార్ లోకి రివర్స్ డైరెక్షన్ లో వెళ్లిపోయిన తర్వాతే ఇన్వర్టెడ్ ప్రొటాగనిస్ట్ కార్ క్రాష్ అవుతుంది. సో కార్ క్రాష్ అయ్యే టైం కి అల్గోరిథం ఆ కార్ లో లేదు. మరి అల్గోరిథం సేటర్ కి ఎక్కడ దొరికినట్టబ్బా? అది కూడా చూద్దాం. ఆ కార్ చేస్ సీక్వెన్స్ జరిగినప్పుడు
ప్రొటాగనిస్ట్ అల్గారిథం ని ఆ ఇన్వర్టెడ్ కార్ లోకి విసిరేస్తాడు. ఆ తర్వాత ఆ ఇన్వర్టెడ్ కార్ రివర్స్ డైరెక్షన్ లో టర్న్ స్టైల్ మెషిన్ ఉండే ప్లేస్ కి వెళ్ళిపోతుంది. ఇదంతా ఇన్వర్టెడ్ సెటార్ కి తెలుసు కనుక ఇన్వర్టెడ్ సెటార్ ఫార్వర్డ్ సెటార్ కి ఇన్ఫార్మ్ చేసి ఉండొచ్చు. సో ఫార్వర్డ్ సెటార్ ఇన్వర్టెడ్ ప్రొటాగనిస్ట్ ఆ ఇన్వర్టెడ్ కార్ లోకి ఎంటర్ అవ్వకముందే ఆ ఇన్వర్టెడ్ కార్ లో నుంచి ఆ అల్గారిథం ని తీసేసి ఉండొచ్చు. ఇప్పుడు మీరు అడగొచ్చు అదెలా అవుతుంది, ఏది ముందు జరిగింది అని. నేను ఒకటే చెప్తున్నా, దీస్ టైమ్ ట్రావెల్ థింగ్స్ ఆర్ జస్ట్ ఫిక్షనల్ కాన్సెప్ట్స్. ఇందులో అన్ని లూప్ లో ఉంటాయి. సో ఏది ముందు ఏది తర్వాత అని చెప్పడం కష్టం. సో కమింగ్ టు ద పాయింట్, యాక్చువల్లీ ప్రొటాగనిస్ట్ అండ్ నీల్ ప్లాన్ ఏంటి అంటే, వాళ్ళు ఆ ప్లేన్ క్రాష్ అయిన టైం అండ్ ప్లేస్ కి టైంలో రివర్స్ డైరెక్షన్ లో ట్రావెల్ చేసి అక్కడున్న టర్న్ స్టైల్ మెషిన్ ని యూజ్ చేసి మళ్ళీ రివర్ట్ అయిపోవడం. సో ఇన్వర్ట్ అయిన ప్రొటాగనిస్ట్ అండ్ నీల్ కి ఆ ప్లేన్ క్రాష్ టైంలో ఏం జరుగుతుందో ముందే తెలుసు. సో అది కూడా వన్ కైండ్ ఆఫ్ టెంపోరల్ పిన్సర్ మూమెంటే. కరెక్ట్ గా చూసుకుంటే టెనెట్ మూవీ మొత్తం ఈ టెంపోరల్ పిన్సర్ మూమెంట్సే ఉన్నట్టున్నాయిగా. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.